నమస్కారం అండి. నా పేరు ఆర్పి రాజ్కుమార్ అండి. నేను గత 3 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ప్రత్యేకంగా కూరగాయల మీద దృష్టి పెట్టి కూరగాయలు చేస్తున్నానండి. నేను మొదట 2 ఎకరాలతోటి ప్రారంభించే గత 3 సంవత్సరాల్లోనే క్రమేణా అభివృద్ధి చేసుకుని 2 సంవత్సరాలు తర్వాత 4 ఎకరాలు చేసి గత సంవత్సరం 7 ఎకరాలకు పూర్తి చేశాను. 7 ఎకరాలు ఎక్స్టెండ్ చేసి ఈ సంవత్సరం నేను గతంలో చేసినవన్నీ జీకొండూరు మండలంలో చేశానండి. ఈ సంవత్సరం ఇంకా ఎక్స్పాన్షన్ కోసం నున్న ప్రాంతంలోని అనుసరించగా నాకు ఇక్కడ అనుకూలమైన 10 ఎకరాల పొలం దొరికిందండి. ఈ సంవత్సరం నుంచి నేను 10 ఎకరాలకి ఎక్స్టెన్షన్ చేస్తున్నానండి. ముఖ్యంగా చెప్పదలసింది ఏంటంటే, చాలామంది ప్రకృతి వ్యవసాయంలోనే ఎంత మిగులుతుంది, ఏం చేస్తారు విషయం అని చెప్పేసి అని చాలా ప్రశ్నలు ఉన్నాయి. నేను కూరగాయలు కూడా ఎంచుకోవడానికి మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం తెల్లాలేస్తే ముఖ్యంగా ఏది వండాలనుకుంటున్నా కూరగాయలతోటి మనం మొదలు పెట్టడం జరుగుతుంది వంట విషయంలోనే. దానివల్ల నేను ముఖ్యంగా ఇది చేసుకుని జరుగుతుందండి. నేను ఈ గత 3 సంవత్సరాల నుంచి పొలం ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి కూడా గల ముఖ్య కారణం ఏంటంటే, మాకు విజయవాడలోని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాల సహకార సంక్షేమ సంఘం అని మాది ఒక సొసైటీ ఉందండి. దాంట్లో నేను కూడా ఒక సభ్యుడిని. మాకు అక్కడేమో రైతులకి చాలా అనుకూలమైన ధర వాళ్ళు చెల్లిస్తున్నారు మా సొసైటీ ద్వారా. ఎందుకంటే ఆ రైతు కూడా ఏ కూరగాయ అయినా సరే మార్కెట్తో సంబంధం లేకుండా రైతుకి 30 రూపాయలు ఇస్తూ వాళ్ళు వినియోగదారులకి 40 రూపాయలు అమ్మడం మూలంగా నేను వాళ్ళ సహకారంతో ఈ 3 సంవత్సరాల్లోనే 3 ఎకరాలు 2 ఎకరాల నుంచి మొదలుపెట్టి ఈరోజు 10 ఎకరాలు చేయగలుగుతున్నాను. గతంలోనే ఇప్పటి వరకు కూడా నేను చేసినవన్నీ కూడా హైబ్రిడ్స్ తోటి ప్రకృతి వ్యవసాయంలోనే కూడా విదేశీ హైబ్రిడ్ విత్తనాలు వాడేవాడిని. ఈ సంవత్సరం నుంచి నున్న గ్రామంలో ప్రారంభించబోయే 10 ఎకరాల పొలంలో కూడా ప్రత్యేకంగా నాటు విత్తనాలతోటే చేయాలని సంకల్పించుకొని ఈ సంవత్సరం మొదలు పెట్టబోతున్నానండి. ఇప్పుడు మరో విషయం తెలియజేసింది ఏంటంటే అండి, ఇప్పుడు మీ ప్రకృతి వ్యవసాయంలోని ప్రతిదీ కూడా అంతర పంటతోటి ఇంటర్ క్రాపింగ్ తోటే మేము చేయడం జరుగుతుందండి. ముఖ్యంగా గత సంవత్సరం కూడా నేను స్టేకింగ్ పద్ధతిలో టమాటా 1 ఎకరం వేయడం జరిగిందండి. ప్రకృతి వ్యవసాయంలోని స్టేకింగ్ పద్ధతిలో చేసిన వాళ్ళు అన్నది చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నేను చేసి గత సంవత్సరం చేసిన టమాటా ఎకరం సాగులోనే నేను 16 క్వింటాలు తీయడం జరిగింది. రికార్డు పూర్వకంగా కూడా ఉంది. ప్లస్ ఉల్లిపాయ అన్నది మా జీకొండూరు మైలవరం మండలంలోనే చేసి సాగు రాదని చెప్పేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందులోని కూడా నేను ఒక 60 సెంట్లోని ఉల్లి చాలా వ్యయ ప్రయాసాలు కూర్చుకొని నాటడం జరిగింది. అది పంటకాలం పూర్తయితే అందులోని 14 క్వింటాలు తీయడం కూడా జరిగింది. ఈ పంటలన్నీ కూడా మా సొసైటీకి ద్వారా నేను విక్రయించిన ద్వారానే నేను లబ్ధి పొందగలిగాను. టమాటాలో 16 టన్నులు తీయగలిగానండి ఎకరంలోనే అండి. ఇది స్టేకింగ్ విధానం ద్వారా సాధ్యమైంది. అందుకనే రైతు సోదరులకు విజ్ఞప్తి చేసుకున్నది ఏంటంటే, సాధ్యమైనంత వరకు మీరు ప్రతి సాగులో కూడా మల్టీ క్రాపింగ్ చేసుకుని వెళ్తేనే మన మనుగడ అనేది ఉంటుందండి. ప్లస్ రాబోయే ఆధునిక పద్ధతులు కూడా పాటిస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సహకారం అందిస్తున్నారు. వాళ్ళని కూడా సహకారం తీసుకుంటూ మనకు కావాల్సిన చోట్లను సంప్రదించుకొని వ్యవసాయం అనేది లాభసాటిగా చూసుకోగలరని కోరుకుంటున్నానండి.